అత్తయ్య, మీరేదో పొరపాటు పడినట్టున్నారు. త్రిపుర ఇక్కడే ఉంది కదా, మీరెక్కడో చూసొచ్చినట్టు మాట్లాడతారేంటి? నేను త్రిపురని ఎక్కడ చూశానో చెప్పలేదే. ఇదొక పిచ్చి మాలోకంలే అమ్మా. తనకు తనగా ఊహించుకుంటుంది. త్రిపుర ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉందిగా. నువ్వేం చెప్పలేదు, ఇదేం వినలేదు. పిచ్చి మాలోకం. తులసి రా. అమ్మయ్యా, ఈసారికి ఏదో ఒక రకంగా మేనేజ్ చేశాను. వీళ్ళ సంతకాల గోల ఏదో తొందరగా అయిపోతే ఇక్కడి నుంచి బయటపడిపోవచ్చు. త్రిపుర ఖచ్చితంగా ఏదో దాస్తుంది. అమ్మాయ, కొంచెంలో గండం గడిచింది. ముందు అర్జెంటుగా ఈ విషయం సత్యకి చెప్పాలి. జితేంద్ర గారు ఇంట్లోకి వెళ్ళుంటే సత్య గురించి అందరికీ తెలిసిపోయేది. ఇప్పుడే వెళ్ళి సత్యకి ఈ విషయం చెప్పేస్తాను. ఈ విషయాన్ని సత్యకి చెప్పాలి. సత్య, 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 రా 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 రా. ఏంటి? రా, త్వరగా రా. ఏంటి కృష్ణ? నీకు విషయం చెప్పాలి సత్య. ఆ జితేంద్ర గాడు వచ్చాడు. నీ గురించి అందరికీ చెప్పాలనుకున్నాడు. అవునా? ఇప్పుడు జితేంద్ర ఎక్కడున్నాడు? వాడి కాళ్ళు చేతులు కట్టేసి నా రూమ్లో పెట్టాను. సరే, వెళ్దాం పద. పద పద. రా రా రా. దొంగ వెదవా, వీడు నా గురించి చెప్పడానికి వచ్చుంటాడు. చాలా థ్యాంక్స్ కృష్ణ. వీడిని ఇక్కడ కాదు, ఇంటి వెనక స్టోర్ రూమ్ ఉందిగా, అక్కడ కట్టి పడేద్దాం. మరి ఎవరైనా చూస్తే? ఎవరు చూడర్లే కృష్ణ. ఈసారి వీడు బయటికి రాకుండా చేద్దాం. మన పని అవ్వగానే అప్పుడు ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. ఒరే దొంగ వెదవా, నా గురించి ఇంట్లో చెప్పడానికి వచ్చావా?
నా చేతిలో అయిపోయావురా నువ్వు. కృష్ణ పట్టు పట్టు. ఆ, పట్టు పట్టు. బాండ వెదవా, ఎంత బరువు ఉన్నాడో. వీణిలా కాదు. అమ్మో, సత్య చచ్చిపోయాడా? వాడిని చావాళ్లే కృష్ణ. ఇదిగో, ఎట్టి పరిస్థితుల్లో వీడు మాత్రం బయట పడకూడదు. వీడిని మనం ఇక్కడ బంధించినట్టు నువ్వు ఎవరికీ చెప్పకూడదు, సరేనా? ఆ, ఆ, అలాగే సత్య. ఆ. కానీ పాపం వీడికిలా చేయకూడదు కదా. పాపం ఏంటి పాపం? వీడు అక్క విషయంలో ఎంత మోసం చేశాడు, ఎన్నిసార్లు అక్కని ఇబ్బంది పెట్టాడు. అవును, వీడు బ్యాడ్ బాయ్. వీడికి ఇలాగే జరగాలి. హ్మ్, కానీ నువ్వు ఇక్కడ త్వరగా పని పూర్తి చేసుకొని అక్కడికి వచ్చేయాలి సత్య. నువ్వు ఇక్కడ ఉండడం చాలా ప్రమాదం అని నేను చాలాసార్లు చెప్తున్నా, నువ్వే వినిపించుకోవడం లేదు. అలాగే కృష్ణ, నేను వచ్చేస్తాను. కానీ అక్క డబ్బులు వచ్చేంత వరకు తప్పదు కదా. అక్క డబ్బులు వచ్చిన మరుక్షణమే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నన్ను నమ్ము, ప్రామిస్, నేను వచ్చేస్తాను. లేదు, నాకెందుకో భయంగా ఉంది. కృష్ణ, నాకేం కాదు, నువ్వు ఉన్నావు కదా. సరే, నేను వెళ్తాను. నువ్వు ఉన్నావు కదా. అవును, సత్యకి నేనున్నాను కదా. సత్య చెప్పింది కరెక్ట్. అంటే సత్యకి నేనంటే ఇష్టం అన్నమాట. సత్య కాదు, సుందరి. సుందరికి నేనంటే ఇష్టం అన్నమాట. ఈరోజు నా మనసుకి చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్ రా జితేంద్ర. లారీ పాపా, నిద్రపోయావా? నీకోసం చాక్లెట్స్ తీసుకొచ్చా. ఈ చాక్లెట్స్ అన్నీ నీకే.